ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఎవరెలా అనుకున్నా అనవసరం. ఈ లక్ష్మీదేవి సంగతి అందరికీ తెలుసు. నిజమేననుకోండి, కానీ చెప్పగా అబద్ధమే నిజమైపోతుంది కదా పరమేశ్వర. అది నా భయం. అబద్ధమేమిటి నిజమేమిటి కాస్త అర్థమయ్యేటట్టు మాట్లాడండి మిస్సెస్ ఆండాళ్ళు. మీరెంత మంచివాళ్ళో మర్యాదస్తులో నాకు తెలుసు కదా. మగాళ్లతో స్నేహాలు, రాసుకు పూసుకు తిరగడాలు మీకు అసలు తెలియనే తెలియవు. అలాంటిది మీకెవరితోనో సంబంధం ఉందని కనపడ్డ ప్రతి వాళ్ళతోనూ చెప్తూ ఉంటే ఎంత అబద్ధమైనా నిజమని నమ్మక సస్తారా పరమేశ్వర? ఇన్ని విషయాలు మీకు తెలిసాయంటే ఆ మాట అన్నదెవరో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఎవరో చెప్పండి. ఇంకెవరంటారు పరమేశ్వర? మీ బిజినెస్ రైవల్ మిస్సెస్ రోజీ. ఏమంటుందేమిటి? ఏమంటుందా? లక్ష్మీదేవికి చలసానికి సంబంధం ఉంది అని. అమ్మమ్మమ్మ, ఇదెక్కడ ఘోరం పరమేశ్వర? ఏది ఏమైనా రోజీ గారు చేసిన పని మాత్రం నాకు నచ్చలేదు. నిజంగానే మీ ఇద్దరికి సంబంధం ఉన్నా నేనైతే అలా చెప్పను. మీరెవరితోనో మాట్లాడుతూ ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మరోసారి వస్తాను. పరమేశ్వర, రోజు ఇంటికేనా? మీకెలా తెలుసు? ఆవిడ చెప్పిందంతా విన్నాను. విన్నారుగా. మీకు నాకు సంబంధం ఉందని అందరితో చెప్పి ప్రచారం చేస్తుందట. ఎందుకు అలా చేస్తుందో అడిగి వస్తాను. రోజీ సంగతి తెలుసు కూడా నువ్వు ఇలా ఆవేశపడ్డంలో అర్థం లేదు లక్ష్మి. మన మధ్య ఏమీ లేనప్పుడు ఆవిడ ఎంతమందితో చెప్పుకున్నా పట్టించుకోవడం అనవసరం. అనవసరంగా మనల్ని ఇబ్బంది పెడుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాం? ఈరోజు ఈ మాట అంది, రేపు ఇంకో మాట అంటుంది. రోజీకి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు ఇవ్వకపోయినా ఆవిడ తీసుకుంటుంది. అయినా బురదలో రాయేస్తే ఏమవుతుందో తెలుసు కదా. రాయి వెయ్యకపోయినా ఆవిడ బురద అంటిస్తుంది. ఎక్కడితో ఆ ప్రచారానికి పులి స్టాప్ పెట్టాలి. ఆగక్కడ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీతో పనుండి వచ్చాను. పని మీద వచ్చావా? పని మనిషి పోస్టు ఖాళీగా ఉందేమోనని వచ్చావా? ఆల్రెడీ మా ఇంట్లో నూకాలుంది. ఇంకా చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. నువ్వు వెళ్ళొచ్చు. మీతో కొంచెం మాట్లాడాలి. పాచి పనులు చేసుకుని బతికిన దానివి నీతో నాకు మాటలేమిటి? రోజీతో మాట్లాడాలి అంటే
అందుకు తగిన అర్హత కూడా ఉండాలి. సిగ్గు లజ్జ నీతి నిజాయితీ లేని నీలాంటి బజారు మనుషులకి ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత కూడా లేదు. అయినా ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషితో మాట్లాడేంత ఓపిక కోరిక తీరిక నాకు లేవు. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! ఎస్ మేడం. ఎక్కడ చచ్చావు? అడ్డమైన వాళ్ళని అలగా జనాన్ని లోపలికి ఎందుకు రానిచ్చావు? ముందు బయటికి పంపించు. మేడం కోపంగా ఉన్నారు, మీరు బయటికి వెళ్ళండి, లేదంటే నా ఉద్యోగం పోతుంది. రోజీ, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ప్లీజ్. అంత ముఖ్యమైన విషయమా? సరే. చెప్పు, ఏమిటి నాతో మాట్లాడవలసిన అంత ముఖ్యమైన విషయం? నా గురించి, చలసాని గారి గురించి అందరి దగ్గర అసభ్యంగా మాట్లాడుతున్నావని తెలిసి నిలదీయడానికి వచ్చావా? వద్దని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? లేదు, అలా చెయ్యొద్దని అభ్యర్థించడానికి వచ్చాను. ఏ 10 మందిలో పరువు పోతుందని భయమా? అసలు నీకు పరువు అంటూ ఉంటే కదా. అయినా ఉన్నమాటంటే ఉలికెందుకు? నువ్వు నీ చలసాని లాడ్జ్లో పోలీసులకు దొరికిపోవడం అసభ్యం కాదా? జబ్బుతో ఉన్నాడని జాలిపడి నేను చూడ్డానికొస్తే సేవల పేరుతో ఆయన దగ్గర శృంగారం ఒలకపోయడం అసభ్యం కాదా? ఉచ్చం నీచం మర్చిపోయి పాడు పనులు చేసినప్పుడు కనిపించిన అసభ్యత ఇప్పుడు గుర్తుకొచ్చిందా? కళ్ల ముందు అనుమానపు తెరలు వేలాడుతుంటే అన్నీ అసభ్యంగానే కనిపిస్తాయి. నువ్వనుకున్నట్టుగా మేమిద్దరం ఏ తప్పు చేయలేదు. మా ఇద్దరి మధ్య పవిత్రమైన స్నేహమే తప్ప నువ్వనుకునే నీచమైన సంబంధమేమీ లేదు. పవిత్రమైన స్నేహమా? చా! ఒకరినొకరు చూడకుండా ఉండలేని స్నేహమా? ఒకరినొకరు విడిచి ఉండలేని స్నేహమా? ఒకరి కోసం మరొకరి ఇల్లు వదిలి వచ్చేసిన స్నేహమా? స్నేహం అనే ముసుగులో సరదాలు తీర్చుకుంటున్న నీ నోటి వెంట ఆ మాట వస్తేనే అపవిత్రమైపోతుంది. రోజీ, నువ్వంటున్న అపవిత్రత నీ ఆలోచనలోనే ఉంది, కానీ మా స్నేహంలో లేదు. నార్మయ్, నీ గురించి లోకానికి తెలియదేమో గాని నాకు తెలుసు. నన్ను ప్రేమించిన మదన్ని నీ వైపు లాక్కున్నావు. పెళ్ళైన తర్వాత కూడా సంబంధం పెట్టుకున్నావు. నన్ను నా కూతుర్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోతే బిజినెస్ పేరుతో మళ్ళీ ఇక్కడికి రప్పించుకున్నావు. రోజీ, బిజినెస్ పరంగా మనిద్దరి మధ్య పోటీ శత్రుత్వం ఉంది. ఆ కక్షతో నువ్వేమన్నా అనాలనుకుంటే నన్నను, అంతేకాని ఏ పాపం తెలియని చలసాని గారిని అవమానించి అనుమానించి అతని పరువును రచ్చకెచ్చకు. ఎంత కాదనుకున్నా అతను నీ భర్త. భర్తట భర్త. భార్యని ప్రేమించలేకపోయాడు, కలిసి కాపురం చేయలేకపోయాడు, పరాయి దానికోసం ఇల్లు వదిలి పారిపోయాడు. అలాంటి వాడు ఓ భర్త? అనవసరంగా నోరు పారేసుకోకు. నువ్వేమైనా ఆదర్శప్రాయమైన భార్యవనుకున్నావా నీ భర్తను అనడానికి? నువ్వు అంతకన్నా గొప్పగా ప్రవర్తిస్తే నీ భర్తను ఏవైనా అనే అధికారం హక్కు నీకుండేవి. కాని నువ్వెప్పుడూ అలా ప్రవర్తించలేదు. అతను నిన్ను ప్రేమించలేదు అంటున్నావు. సరే, నువ్వెప్పుడైనా అతన్ని ప్రేమించావా? లేదు. నీ పగ ప్రతీకారం తీర్చుకోవడం కోసం ప్రేమిస్తున్నట్టు నటించి పెళ్లి చేసుకున్నావు. ప్రేమతో అతను నీకు 3 ముళ్ళు వేస్తే అహంకారం, అనుమానం, అవమానం అనే 3 ముళ్ళు నువ్వు బిగించి అతని వ్యక్తిత్వాన్ని ఉరితీశావు. అతని కష్టాన్ని, సుఖాన్ని నువ్వు ఏనాడూ పంచుకోలేదు. పని మనిషిగా చూసావు తప్ప భర్తగా ఏనాడూ గౌరవించలేదు. అన్నిటినీ భరించి కాపురం చేస్తున్నా పొమ్మనలేక పొగపెట్టినట్టు ప్రతి క్షణం అతన్ని హింసించి ఇంట్లోంచి బయటికి పంపేశావు. కన్న కూతుని కూడా చూడనివ్వకుండా కసాయిదాన్లా ప్రవర్తించావు. ఒక్క వేలుతో నువ్వు నీ భర్త చేసిన తప్పుని ఎత్తి చూపితే మిగతా 4 వేళ్లు నువ్వు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తాయి. నా ఇంటికొచ్చి నన్ను తప్పు పట్టడానికి ఎంత ధైర్యమే నీకు? ఇంకొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తాను. చెప్పింది చాలు, ముందు బయటికి నడు. రోజీ! వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! మేడం, ముందు దీన్ని బయటికి గెంటే. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా, మెడపట్టి బయటికి గెంటేమంటావా? ఆగో! ఈ పొగరు అహంకారమే నీ బతుకును నాశనం చేసింది. వాటితోటి ఏదో సాధించానని గర్వంతో పొంగిపోతున్నావు. ఏంటి నువ్వు సాధించింది? నీ మొండితనంతో, మూర్ఖత్వంతో భర్త ఉన్నా కూడా లేకుండా చేసుకున్నావు.
సుఖంగా సంతోషంగా అనుభవించాల్సిన బంగారు లాంటి సంసార జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నీ బిజినెస్లు సంపాదించిన కోట్లు నువ్వు పోగొట్టుకున్న నీ యవ్వనాన్ని తిరిగి ఇవ్వగలవా? దూరమైన భర్తను నీ దగ్గరికి చేర్చగలవా? ప్రేమ అభిమానాలు మర్చిపోయి పొగరు అహంకారాన్ని పెంచుకొని అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నావు. నీ కూతురు నీ మనవడు కూడా నీకు భయపడే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించి ఆ అవకాశం రాగానే అసలైన ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. చివరికి అందరూ ఉన్నా ఒక్కదానివే మిగిలిపోయావు. ఇప్పుడు నీకు డబ్బు, అహంకారం, అధికారం, పగ, ప్రతీకారం ఇవే నీకు చుట్టాలు. ఇప్పటికైనా జీవితంలో నువ్వు ఏమి నష్టపోయావో తెలుసుకొని నిన్ను నువ్వు మార్చుకోగలిగితే నీ కోసం ఒక కన్నీటి బొట్టైనా కచ్చడానికి కనీసం ఒక్కరైనా మిగులుతారు. సంజయ్, టిఫిన్ రెడీయా? నో టిఫిన్. పోని కాఫీ అని ఇస్తావా? నో కాఫీ. ఏంటి ప్రాబ్లం? నువ్వే పెద్ద ప్రాబ్లం. కొత్తగా పెళ్ళైన వాళ్ళం, కలిసి కాపురం చేయవలసిన వాళ్ళం, అప్పుడే అలా డిక్లేర్ చేసేవేంటి? ఇంకెలా డిక్లేర్ చేయాలో తెలియక అవతల ఆఫీస్కి టైం అవుతుంటే ఇప్పుడు డిస్కషన్ అవసరమా? చాలా అవసరం. నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఏ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరైనా పోయారా? అదేం కాదు. ఆఫీసు అని నువ్వు అసలు ఇంట్లో ఉండడమే మానేశావు. నన్ను బయటికి తీసుకెళ్ళడం మానేశావు. ఇక సినిమాలు షికార్లు లేనే లేవు. ఉదయాన్నే వెళ్తావు, ఏ రాత్రో వస్తావు. ఒక్కదాన్నే ఇంట్లో బోర్ కొట్టి చేస్తున్నాను. బోరా? టీవీలు వచ్చిన తర్వాత బోర్ అనే పదాన్నే మర్చిపోయారు జనం. నువ్వేంటి అలా అంటావు? డైలీ సీరియల్స్, వీక్లీ సీరియల్స్, ఫ్యాషన్ షోలు, మ్యూజిక్ షోలు, కార్ రేసులు, క్రికెట్ మ్యాచ్లు, సినిమాలు, 24 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. నేను అలా ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు టీవీ ముందు కూర్చో, బోర్ అనేది ఉండదు. 24 గంటలు ఇంట్లో కూర్చుంటే మెంటల్ వస్తుంది. ఇవాళ ఏవైనా సరే మరిద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. అలా అంటే నేను ఊరుకోను, వెళ్ళి తీరాల్సిందే. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాం అంటున్నాను కదా. ఎప్పుడు అడిగినా అలాగే చెప్తావు. ఇవాళ నువ్వు నాతో కలిసి వస్తున్నావు, దట్స్ ఆల్. సంజయ్, పనుందని చెప్తే వినవేంటి? పనులు ఇవ్వాలే కాదు, రోజు ఉంటాయి. ఏంటమ్మా, ఏమిటి గొడవ? చూడు తాతయ్య, ఇవాళ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు అంటే వినట్లేదు. ఇంట్లో సరుకులు అయిపోయాయి, తెచ్చుకోవాలా? తెచ్చుకోవాలి. కరెంటు బిల్లు కట్టాలా? కట్టాలి. బోర్ కొట్టినప్పుడు ఏ ఫ్రెండ్స్ ఇంటికో, సినిమాకో, షికారుకో వెళ్ళాలా? వెళ్ళాలి. మరి ఆ విషయం చెప్పి పెద్ద మనిషికి ఎన్ని పనులున్నాయి, ఇవాళ ఆఫీస్ మానేమంటున్నాను. తప్ప? తీరుకున్నప్పుడు వెళ్దాం అంటే వినడం లేదు తాతయ్య. ఈ స్పీడ్ యుగంలో మనుషులకు తీరిక ఎక్కడ ఉంటుంది బాబు? ఎలాగోలా తీరిక చేసుకోవాలి. కొత్తగా పెళ్ళయింది, అమ్మాయికి ఏవో సరదాలుంటాయిగా. ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో వాళ్ళ కోసం కొంత టైం స్పేర్ చేయాలి. సరదాగా మాట్లాడడం, అలా బయటికి తీసుకెళ్ళడం చేస్తే తనకి కాస్త చేంజ్ ఉంటుంది. అది కాదు తాతయ్య, మరి ఆఫీసు విషయాలు ఎంత ముఖ్యమో ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోవడము అంతే అవసరం. ఏం ఎంజాయ్ చేసినా ఇప్పుడే చేయాలి. ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు, బరువులు, బాధ్యతలు వీటితోనే సరిపోతుంది. అందుకని ఈ రోజు ఆఫీస్ మానేసి అమ్మాయి చెప్పినట్టు చెయ్యి. నా బాధని నువ్వైనా అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ తాతయ్య. నువ్వేం మాట్లాడవే? ఇవాళ ఆఫీస్కి వెళ్ళడానికి డిసైడ్ చేసుకున్నావా? తాతయ్య చేత మొత్తం బ్రెయిన్ వాష్ చేయించావుగా, ఇంకేం వెళ్తాను. తొందరగా రెడీ అవ్వు, బయటికి వెళ్ళి సరదాగా తిరిగొద్దాం. చూడుగిరి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎన్నో ఏళ్లుగా మనం అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చాం. అది ఇన్నాళ్లకు మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పటికైనా మనం అనుకున్నది సాధించుకోవాలి. అదృష్టాన్ని మన గుప్పిట్లో బంధించుకోవాలి. అవునా? మీరు చెప్పినట్టు రోజు ఇప్పుడు పూర్తిగా ఒంటరిదైపోయింది. ఏ విషయంలోనూ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. ఎప్పుడూ చిరాగ్గా ఉంటుంది. అహంతో మనసులోని బాధని ఎవరితోనూ చెప్పుకోలేక, తనలో తాను దాచుకోలేక లోపల ఎంతో కుమిలిపోతోంది. రోజురోజుకి మానసికంగా కుంగిపోతోంది. ప్రతి చిన్న విషయానికి నా మీదే ఆధారపడుతుంది. ఇది మనకో సువర్ణ అవకాశం. ఇప్పుడే నువ్వు మరింత సిన్సియర్గా ఉన్నట్టు బిహేవ్ చేయాలి. అది రోజీ నమ్మేంతగా ఉండాలి. ఆవిడికి దగ్గరైపోయి ఆస్తినంతా చేజిక్కించుకోవాలి. నీకు ఛాన్స్ దొరికినప్పుడల్లా
రోజీ మీద 4 సానుభూతి వాక్యాలు పడేసి గిరి చాలా మంచివాడు మనవాడు అనే విధంగా ఆవిడ దగ్గర మార్కులు కొట్టేయాలి. అదెంత పని నాన్న? రోజీ నాడేమిటో నాకు బాగా తెలుసు. అలా అని రోజీని తక్కువగా అంచనా వేయకు. మహామహులనే బురుడీ కొట్టించిన నెరజాడ రోజీ ఎలాంటిదో నీకంటే నాకే బాగా తెలుసు. అందుకే నేను చెప్పేది విను. చెప్పండి నాన్న. అదను చూసి వినోద్ వాళ్ళ ప్రస్తావన తీసుకురా. ఎంతో తెలివిగా అందరినీ దూరం చేసినట్టు మాట్లాడు. అలా సైకలాజికల్గా రోజీ మనసులో ఎవరూ లేకుండా చేయి. వినోద్ మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పి వాడంటే అసూయ ద్వేషాలతో రగిలిపోయేటట్టు చూడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రోజీకి నీ మీద అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకోకపోతే ఒక్క మాట నాన్న. చెప్పు. రోజీకి దగ్గర అవ్వాలన్నా, అందరినీ ఆవిడికి దూరం చెయ్యాలన్నా అది నా ఒక్కడి వల్లే సాధ్యపడుతుంది. అఫ్ కోర్స్, అది నేను ఒప్పుకుంటాను. మరో ముఖ్యమైన విషయం, బుర్రలో ఎన్నో ఆలోచనలు ఆమెను తొలుస్తూ ఉంటే బిజినెస్ వ్యవహారాల్ని రోజీ డీల్ చేయలేదు. ఎక్కువ శాతం ఇంటి దగ్గరే ఉండిపోతుంది. అప్పుడు ఆఫీసులో నువ్వన్ని బాధ్యతలు చూసుకునేలా ఆవిడ దగ్గర బిహేవ్ చేయాలి. జరగాల్సింది జరక్క మానదని, అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని, ఆవిడ లేకుంటే మనుగడే లేదని మొసలి కన్నీళ్లు కార్చు. కొన్నాళ్లకి నీ మీద ఆవిడికి నమ్మకం ఏర్పడి అన్ని బాధ్యతలు నీకే అప్పగిస్తుంది. అప్పుడు స్టాఫ్ కూడా నీ అడుగులకు మడుగులుతారు. అమాంతం నీ గౌరవ మర్యాదలు పెరిగిపోతాయి. ఆ తరువాత ఇంకేముంది, ఆస్తంతా మన హస్తగతం అవుతుంది. ఆవిడ రియలైజ్ అయ్యేలోగా పరిస్థితి చేజారిపోతుంది. మీ ఆలోచన విధానం అద్భుతంగా ఉంది నాన్న. మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ రోజీని, ఆఫీసు సిబ్బందిని నా వైపుకు తిప్పుకుంటాను. ఆస్తిపాస్తుల్ని దక్కించుకుంటాను. గో అహెడ్. విష్ యు ఆల్ ద బెస్ట్.